దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము క్రమం తప్పకుండా ఈ హోప్ ఫర్ టుడే వాక్యదానాలను మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ జరిగే పరిస్థితులను చూస్తూ అది చరానుభవం అయినా మరి శ్రమ అయినా మరి ఏదైనా ఆ ప్రతి పరిస్థితి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. జలము గురించి, నదుల గురించి, అగ్ని గురించి మాట్లాడుతూ వాటి స్వభావం, జలం ముంచివేస్తుంది, నది పారుతుంది, అగ్ని కాల్చివేస్తుంది. వాటిలో పడినా, అది అగ్నిలో పడినా, జలంలో పడినా, లేకపోతే నది నీ మీద పారినా, పొర్లి పారినా నీకేమి కాదు అనే మాటను అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే వాటి స్వభావానికి విరుద్ధంగా అక్కడ కార్యం జరుగుతుంది అని చెప్తున్నాడు. అగ్ని తన సహజ స్థితిని బట్టి అది కాల్చివేస్తుంది. కానీ అలాంటి శ్రమలలో కూడా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతున్నాడు హోరేబు కొండ దగ్గర. పొద మధ్యలో అగ్ని మండుచూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. పొద మధ్యలో నుండి అగ్ని మండుచూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. జాగ్రత్తగా మాటలు మనం అర్థం చేసుకోవాలి. పొద మండుచూ ఉన్నది, కానీ కాలిపోలేదు. ఇదిగో ఇక్కడ నువ్వు అగ్నిలో పడినప్పటికీ నువ్వు కాలిపోవు, నీటిలో వెళ్ళినప్పుడు లేకపోతే నీటిలో పడినప్పుడు, జలముల్లో పడినప్పుడు మునిగిపోవు, నదులు నీ మీద పారవు అంటున్నాడు. దేవుడు మోషేతో ప్రత్యక్షమైనప్పుడు, మోషేకు ప్రత్యక్షమవుతున్నప్పుడు హోరేబు కొండ దగ్గర ఆ పొద మధ్యలో అగ్ని మండుచున్నప్పటికీ పొద కాలని స్థితిని మనం చూసినప్పుడు ఆ సందర్భంలో మోషేకు దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. అక్కడ నేనేమంటానంటే మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు, అది అగ్ని వంటి సమస్య కావచ్చు, లేకపోతే నదుల వంటి ప్రవాహం వంటి సమస్య కావచ్చు, లేకపోతే జలములు మనల్ని ముంచివేసే పరిస్థితులు కావచ్చు. ఈ సమస్యలు, ఈ శ్రమలన్నీ కూడా దేవుని యొక్క శక్తిని మనము రుచి చూడడానికి మన దగ్గరకు వస్తాయే తప్ప మన నాశనం కొరకై వచ్చినటువంటి పరిస్థితులు కావు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అగ్ని తన సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏంటి అని అంటే కాల్చివేయాలి. ఆ మాట నేను మరలా చదువుతున్నాను, ఒకసారి గమనించినట్లయితే. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు, లేకపోతే కాల్చవు. అగ్ని యొక్క స్వభావం ఏంటి అని అంటే అది ఎక్కడున్నప్పటికీ కాల్చివేస్తుంది. నువ్వు అగ్నిలో పడినా నువ్వు కాల్చబడవు, లేదా జ్వాలలు నీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించవు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము తరం పడుతున్నప్పటికీ దిక్కులేని వారం కాదు అంటున్నాడు. తరం పడుతున్నాం కానీ దిక్కులేని వారం కాదు. పొద నడుమ అగ్ని చేత అది మండుచూ ఉంది, కానీ పొద కాలిపోలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేశాను. ఇదిగో ఇక్కడ జలము, అగ్ని, వీటి స్వభావానికి విరుద్ధంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యం. దాని అంతటికి గల కారణం ఏంటి అని అంటే దేవుడిచ్చేటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప ప్రోత్సాహం ఏంటి అని అంటే అగ్ని వంటి శ్రమలు వచ్చినా, లేకపోతే ప్రవాహం వలె ఒకటి తర్వాత ఒకటి శోధనలు, శ్రమలు నిన్ను కృంగదేసే, లేకపోతే నిన్ను ఆ ప్రవాహాన్ని కొట్టుకొని పోయేలాగా చేసే పరిస్థితులు ఎదురొచ్చినా దేవుడు అంటున్నాడు అక్కడ. ఆ మాటను నేను చదువుతున్నాను. నేను నీకు తోడయుందును అంటున్నాడు. నీవు జలములలో నుండి దాటునప్పుడు నేను నీకు తోడయుందును అంటున్నాడు. నీవు జలములలో నుండి దాటునప్పుడు నేను నీకు తోడయుందును అంటున్నాడు. తరమపడుచున్నప్పటికీ మేము దిక్కులేని వారము కాదు. ఎందుకనంటే దేవుడు మాకు తోడు. కాల్చివేసే పరిస్థితులు, శ్రమ వంటి పరిస్థితులు మా జీవితాలకు వచ్చినప్పటికీ మేము నాశనము కాము. ఎందుకనంటే
మేము కాలిపోము. కాబట్టి అగ్ని వంటి భయంకరమైన వేదనలు మా జీవితాలకు వచ్చినప్పటికీ మేము కాలిపోము. ఎందుకు అనంటే దేవుడు మాకు తోడు. దేవుడు మాకు తోడు. ఏ శ్రమ మన జీవితాలకు వస్తున్నప్పటికీ ఆ శ్రమను బట్టి మనం కృంగిపోవడానికి వీల్లేదు. కానీ ఆ శ్రమలలో దేవుని యొక్క బలమైన హస్తాన్ని మనం అనుభవిస్తాం. ఎందుకనంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. శ్రమలు వస్తాయి కానీ నాశనం కాము. ఎందుకనంటే దేవుడు మనతో ఉన్నాడు. ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నావో, అది వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఒకవేళ ఏదైనా శ్రమలు అనుభవిస్తున్నట్లయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, మనము దిక్కులేని వారము కాదు, ఆ శ్రమలలో కాలిపోము. ఒక గొప్ప నిరీక్షణతో, మునుపటి కంటే గొప్ప శక్తితో ఆ పరిస్థితి నుంచి మనం బయటకు వస్తాం. ఎందుకనంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీవెంత గొప్ప దేవుడో ప్రభువా. నీ శక్తి సామర్థ్యాలను మేము అనుభవించగలిగినట్లుగా నా తండ్రి ప్రభువా, మా జీవితాలలో ఎదురవుతున్నటువంటి ప్రతి శ్రమలో అది అగ్ని వంటిదైనప్పటికీ, నదుల ప్రవాహం వంటిదైనప్పటికీ, మమ్మలను ముంచివేసే జలమైనప్పటికీ దేవా, నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడో ప్రభువా. తరమబడుచున్నప్పటికీ దిక్కులేని వారము కాదు ప్రభువా. ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభువా. ఆ పొద మధ్య అగ్ని మండుచున్నప్పటికీ పొద కాలిపోలేదు ప్రభువా. నా దేవా, అది నీ ప్రత్యక్షత ప్రభువా. శ్రమలలో నీ కృపాహస్తాన్ని మేము చూడగలిగినట్లుగా, శ్రమలలో మీ ప్రత్యక్షతను మేము అనుభవించగలిగినట్లుగా కృప చూపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.